ఎక్సోడస్ 25, 26, 27 ఇవంతా కూడా మందసాన్ని ఎలా తయారు చేయాలా, హుక్కులు ఎలా పెట్టాలా, మొత్తం అంతా అలాగే ఉంది. అయితే దిస్ ఈజ్ లైక్ ద ప్యాటర్న్ ఆఫ్ ద హెవెన్. అంటే హెవెన్స్ ప్యాటర్న్ని ఎర్త్లోకి ఎలా రిప్లికా చేయాలనేటువంటిది అనమాట ఇది. మేబీ గాడ్ ఈజ్ టీచింగ్, లైక్ దేవుడు స్టెప్ బై స్టెప్ విధేయత నేర్పిస్తున్నాడు అనుకుంటా. లైక్ మీరు ఎలా చేయాలా, ఇంచ్ బై ఇంచ్. లైక్ ఐ థింక్ ఇదంతా చూస్తే హీఈస్ ద బెస్ట్ డిజైనర్లా కనపడుతుంది. ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, ఇంత చేసిన తర్వాత దీని మీద ఆయన మరి ఆ కృపాసింహాసనం మీద పెట్టి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. అయితే కొత్త నిబంధనలో ఆయన ఇవేమీ లేదు, సింపుల్. మనకి రోమన్స్లో ఉంటుందన్నమాట. హీ హ్యాస్ కట్ షార్ట్ ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతి పనిని తగ్గించేశాడంట. ఇప్పుడు నువ్వు యేసు క్రీస్తుని నమ్మితే నీలో పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. ఓకే, సో ఇది ఎలాగా అంటే మీకు చూపించాను, హౌ టు నో దిస్. దానికి ఇప్పుడు విశ్వాసాలంటే ఓకే, వాక్యం తెలిసిపోతుంది కాబట్టి వాక్యం బోధించాలి. మరి దేవుని ఎరగని వారికి మిరకల్స్. ఓకే, యు సీ దట్ నౌ. సో మిరకల్స్ ఎరిగిన తర్వాత వాక్యాన్ని తెలుసుకొని ద హోలీ స్పిరిట్ విల్ కీప్ ప్యూరిఫైయింగ్ యూ. ఇది చూస్తే ఇది కింద మనం రాస్తున్నాం కదా, ఇప్పుడు చదివేది 26, 27, 28 కూడా 25. దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ హెవెన్ అంట. నిర్గమకాండానికి వచ్చేద్దాం. 25 నుంచి చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక యూ సీ, ఇక్కడ యూ నీడ్ టు అండర్స్టాండ్ నౌ. దేవుడు నివసించినట్లు చేయాలంటే ఇలాగా, అంటే దెర్ ఈజ్ ఎ ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ ఉంది. ఇవన్నీ నువ్వు ఇచ్చి దీని ప్రకారం నీవు మందసము కడితే ఆ మందసములో నేనుంటాను అంటున్నాడు. ఓకే, ఇదంతా ఒక కట్టుకథ కాదు. దిస్ వాజ్ ఎ రియాలిటీ. ఇదొక నిజం. దిస్ వాజ్ ఎ రియాలిటీ. మీరు ఇప్పుడు పరలోకం వెళ్తే అదే డిజైన్తో మందసం ఉంటుంది అక్కడ. యూ విల్ సీ అన్ ఎగ్జాక్ట్ డిజైన్. సో గాడ్ కెన్ కమ్ అండ్ స్టే. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు యేసు ప్రభువారు సిలువలో రక్తము చిందించారు గనక అది నా కొరకే అని నువ్వు అనుకుంటే, వా, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మందసములో కాదు, డైరెక్ట్గా నీలోనే ఉంటాడు. ఓకే, మరి నీలో ఇంకా బలహీనతలు ఉన్నాయి కదా. ఓకే, పాత పాపాలు పోయాయి, కానీ నీలో బలహీనత ఉంది అంటే అర్థం ఏంటి? నీవు భవిష్యత్తులో కూడా పాపాలు చేస్తావు. ఓకే, గాడ్ విల్ ఫర్గివ్ ద ఇనిక్విటీ. ఓకే, నీ బలహీనతలను కూడా ఆయన వహించుకున్నాడంట. హీ డి నాట్ ఫర్గివ్ జస్ట్ యువర్ సిన్స్, యువర్ పాస్ట్ సిన్స్, యువర్ వీక్నెస్ ఆల్సో. ఓకే, యా, అంటే గాడ్ ఈజ్ దేర్. అలాగని చెప్పి గాడ్ విల్ నాట్ జస్ట్ కీప్ ఫర్గివింగ్ యూ. ఆయన నువ్వు బలహీనతను అధిగమించాలని చెప్పి హీ పుట్స్ ప్రెషర్ ఆన్ యూ. నీవు గనక హోలీ స్పిరిట్ని కరెక్ట్గా నువ్వు స్టడీ చేస్తే, చూడండి, మనం మాట్లాడడం కాదు, ఒక లాజిక్లోకి వచ్చేయడం కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద హోలీ స్పిరిట్ వర్క్స్. నువ్వు ఏదైనా పొరపాటు చేసి చూడు. ఇఫ్ యూ గాట్ అ హోలీ స్పిరిట్, యు ఆర్ అ ట్రూ బిలీవర్. ఒక తప్పు మాట్లాడు, తప్పు చేయి, ఇట్ విల్ రిబ్యూక్. పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు పని ఏంటో తెలుసా? హీ ఈజ్ అ ప్యూరిఫైయర్. ఓల్డ్ టెస్ట్మెంట్లో చూపించాను. ఇట్ ఈజ్ లైక్ ఎ ఫుల్లర్ సోప్. చాకలివాని సబ్బు అంట, గుర్తుందా ఎవరికైనా? మరి కొత్త నిబంధనలో కూడా మీరు చూస్తే, ఐ విల్ షో యూ వన్ స్క్రిప్చర్. వాట్ విల్ దిస్ హోలీ స్పిరిట్ డూ? లెట్ మీ గివ్ యూ దిస్ స్క్రిప్చర్. లెట్స్ గో టు లూక్ 3:16-17. లూకా సువార్త 3:16-17. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే
నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాడు. So what is the ministry of Jesus Christ? The merciful God, కనికరము గల కృపగల ఈ గొప్ప దేవుడు నీకు ఎందుకు బాప్టిజం ఇస్తున్నాడు? What is the purpose of the Holy Spirit baptism? వరాల, హీలింగా, ప్రొఫెసియా, టంగ్సా, పవరా? See here. ఆయన బోధిస్తాడంట. ఏం చేస్తాడంట? సర్వసత్యముకు నడిపిస్తాడంట. వాట్ ఈస్ దాట్? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి ఆ ఘోరమైన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంట? హీ వాంట్ క్లీన్ అప్, క్లీన్ అప్, క్లీన్ అప్, క్లీన్ అప్. థరో ఇంగ్లీష్లో చూస్తే హీ విల్ థరోలీ పర్జ్ హిస్ ఫ్లోర్. థరో. ద హోలీ స్పిరిట్ ఈస్ ఎ థరో ప్యూరిఫైయర్. ఇఫ్ యూ బికమ్ మోర్ సెన్సిటివ్, హీ విల్ టెల్ యూ హౌ టు టాక్, హౌ టు థింక్. He will even tell you, hey, this negative thought is going too much. You need to work on this. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి then he will separate the purified. మీరు అనుకోవచ్చు, నాకే ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని బాధలు. That's purification process. He will thoroughly purge his floor. Heavenకి వెళ్తున్నావా? If you are on the journey of heaven, God will purify you. Severe purification process. స్త్రీని కానీ పురుషుని కానీ విశ్వాసాలందరినీ ఇదే పనిలో ఉంటాడు ఆయన. హీ విల్ ప్యూరిఫై స్టెప్. ఆయన కనికరం కలిగి ఇప్పుడు నీ బలహీనతను క్షమించేశాడంటే నీ ఫ్యూచర్లో పాపాలు చేస్తావా? చేస్తావు. అంటే వదిలేస్తాడా? నో, హీఈస్ ఎ థరో ప్యూరిఫైయర్. అంటే ఏ తల్లి తండ్రి అయినా తన బిడ్డలు చక్కగా నీట్గా ఇంకా బాగా ఉండాలని కోరుకుంటారు. ఎంత బలహీనతను క్షమిస్తారు, కానీ దాన్ని అధిగమించి పర్ఫెక్ట్గా జీవించాలనుకుంటారు తల్లి తండ్రి. ఎంతమందికి అర్థమవుతుంది? సో ద హోలీ స్పిరిట్ ఆల్సో ఈజ్ లైక్ దాట్. హీ విల్ ఫర్గివ్ యువర్ వీక్నెస్, హీ విల్ బీ విత్ యూ, బట్ హీఈస్ ఎ థరో ప్యూరిఫైయర్. ఆయన బాగుగా శుభ్రం చేస్తారంట, మామూలుగా శుభ్రం చేయడంట. చూడండి, మీళ్ళల్లో మీరు కానీ మీరు శుభ్రం చేసుకుని బాగా శుభ్రం చేస్తారు. అలాగే దేవుడు కూడా బాగుగా శుభ్రం చేస్తారంట. చూడండి, చాకల వాళ్ళు మరకలకి స్పెషల్ డబ్బులు తీసుకుంటారు. ఓకే, మీరు తెలుసా డ్రై క్లీనింగ్ వాళ్ళు ఈ ఆయిల్ మరక అమ్మ మామూలుగా 100 రూపాయలు అంటే అమ్మ ఇది 300 అవుతుంది, ఎందుకంటే ఈ మరక. ఓకే, యా, యూ సీ దట్. సో దిస్ ఈజ్ లైక్ దే చార్జ్. సో మన దేవుడు ఏంటంట, హీ విల్ నాట్ చార్జ్, హీ విల్ ప్యూరిఫై మోర్. ఆయన ఆటోమేటిక్గానే బోల్గా ప్యూరిఫై చేస్తాడు. ఓకే, హీ ఈజ్ ఎ ప్యూరిఫైయర్. ఎలాంటి ప్యూరిఫైయర్ అంటే బాగుగా శుభ్రం చేస్తాడంట. సో హీ కేమ్ అనమాట. సో అందుకని ఆయన ఈ సిస్టమ్ పెట్టాడు అనమాట. ఐ వాంట్ టు కమ్ అండ్ ప్యూరిఫై యూ. దేవుడు చేస్తున్నాడు, దేవుడు మనతో ఉంటాడు. దట్స్ అ ప్రాసెస్. అలాగని మెర్సిఫుల్ గాడ్ ఆయన కనుకరిస్తాడు, నేను విడిచిపెట్టాడు. జీవితాంతం నీ బలహీనత ఉన్నా క్షమిస్తాడు. ఈజ్ ఎ ఫర్గివర్ నాట్ ఓన్లీ ఆఫ్ ఎ సిన్, ఆల్సో ఆఫ్ ఇనిక్విటీ. ఎంతమందికి అర్థమైంది ఇది? నా చదువుదాం, లెట్స్ స్టడీ నౌ. యా, నిర్గమకాండం 25:9 నుంచి. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. మీరు చూస్తే ఇక్కడ చెక్క వుడ్కి మరి బంగారు పోత అంటది. మరి దేవుడు వాళ్ళకి బంగారంతో చేయించలేడా? హీ క్యాన్. అయితే ఈ మందసము పర్మనెంటా టెంపరీయా అంటే ఎందుకు? ఒక రక్కన టెంపరీయే, అయితే దాన్ని టెంపరీ పర్మనెంట్ అంటే ఒక చోట ఉండేది కాదు, దాన్ని ఎప్పుడు ఇంకో చోట తీసుకెళ్తూ ఉండాలి. సో అందుకని హీ మేడ్ ఇట్ ఆఫ్ వుడ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆఫ్ గోల్డ్. అదే మీరు హెవెన్లోకి వెళ్ళారనుకోండి, వుడ్ ఉండదు, ప్యూర్ గోల్డ్. నా దిస్ ఈస్ ద ప్యాటర్న్, బికాజ్ దీన్ని క్యారీ చేయాలి కనుక అదే ప్యాటర్న్ తోటి దేవుడు ఇక్కడ చేశాడు అనమాట. ఓకే, వుడ్ విత్ ప్లేట్స్ అనమాట. చూడండి, గోల్డ్ ప్లేటెడ్ అనమాట. వుడ్ విత్ గోల్డ్ ప్లేటెడ్.
బంగారు రేకులతోటి గోల్డ్ ప్లేటెడ్ ఆల్ దిస్ థింగ్స్. అంటే హెవెన్లో ఇట్స్ ఎ గోల్డ్, ఇక్కడ కూడా గోల్డ్, బట్ యూ నీడ్ టు క్యారీ దిస్. గాడ్ ఈజ్ ఇన్ ద టెబర్నాకల్. ఒక రకంగా ఎందుకు ఇలాగ దేవుడు పెట్టాడు అంటే టు టెల్ దెమ్. ఎందుకంటే మీరు చూస్తే దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అండ్ ఎ ప్రాసెస్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. యా. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాంతముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. చూసారా? నా చూడ మిక్స్. యు సీ దట్ ది మందసం ఈజ్ ఎ మిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఏమంటున్నాడు ఆయన? ఈ శాసనాలు, ఈ రూల్స్ కూడా అందులో పెడతాను నేను. ఐ విల్ పుట్ ద రూల్స్. అదే రీతిగా నేను మళ్ళా దానిపైన నేను ఒక కృపా సింహాసనాన్ని పెట్టి అందులో కూర్చొని అక్కడి నుంచి మాట్లాడతానంట. ద ఫోకస్. ఇప్పుడు రూల్స్ ఉన్నాయి, అయితే ఈ రూల్స్ ఎలా పాటించేటట్టు చేస్తాను? నేను కృప ద్వారా పాటించేటట్టు చేస్తాను. ఐ విల్ ఫుల్ఫిల్ ద లా బై గ్రేస్, నాట్ డైరెక్ట్లీ. అర్థమవుతుంది ఎవరికైనా? అంటే న్యూ టెస్ట్మెంట్ లేకుండా ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ అవ్వదు. అందుకనే అక్కడ ఆయన కెరూబుల్ని చేస్తాడు. కెరూబుల్ అంటే తెలుసు కదా, మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ ఆఫ్ ఏంజల్. దూతల్లో అత్యంత హై క్యాడర్ గల దూతలవి కెరూబ్స్. ఆదాము ఎప్పుడైతే పొరపాటు చేసి వెళ్ళిపోతాడో మళ్ళా వచ్చి ఆ జీవవృక్షాన్ని తింటాడని తినకుండా ఉండడం కోసం దేవుడు ఏదైనా తోటలో ఎవరిని పెడతాడు? కెరూబుని పెడతాడు. కెరూబ్ అంటే ఇట్ విల్ నెవర్ డూ ఎనీ మిస్టేక్. కొన్ని దూతలు పడిపోయాయి, కొన్ని దూతలను బంధించేశారు. ఓకే, కొన్ని దూతల్ని సంఖ్యలతో బంధించేశారు. కొన్ని దూతలనేమో మంచి పనులు చేయమని వాడతారు. కొన్ని దూతల్ని ఓకే నువ్వు చెడు చేసావా శిక్ష. కొన్ని దూతల్ని నరకంలో పెడతారు. ఓకే, ఎందుకు అంటే శిక్షించడానికి. ఇలాగ అయితే ఆయన ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ ఆర్ కెరూబ్స్. ఆ సింహాసనానికి అవతల యువతల పెట్టి ఆ కృపా సింహాసనం అంకే చూడాలంట. ఆ కృపా సింహాసనాన్ని అవి ప్లస్ ఆ యొక్క సీట్కి కవరింగ్ అంట. ఓకే, మీకు చూస్తే మరి ఈ కృపా సింహాసనానికి గల కవరింగ్ ఈ కెరూబులు అంట. అంటే వాటి రెక్కలు ఈ కెరూబుని, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ని దాని రెక్కలతో ఇలాగా కవర్ చేస్తాయి. ఓకే, సో కెరూబ్స్ ఆర్ పవర్ఫుల్. అంటే ఇక్కడ ఫోకస్ దేని మీద ఉంది? ఈ కెరూబులు ఆయన సింహాసనము దగ్గర ఉంటాయంట. ఓకే, అట్ ద థ్రోన్. సో ఇట్స్ అ హై బిగ్. సో ఫోకస్ ఏంటి అంటే ఏం చెప్తున్నాడు ఆయన? మై ఫోకస్ ఈ కెరూబులు మందసము కింద ఉండేటువంటి ఆ వ్రాయబడిన శాసనముల మీద లేదు, ఆ గోల్డెన్ పాట్ ఆఫ్ మన్నా మీద కాదు, ఆరన్ రాడ్ కాదు. అలాగనే వద్దా? అవి కావాలా? మంచిగా పరిపాలించే రాజులు కావాలా? అద్భుతాలు కావాలా? మన్నా అద్భుత రీతిగా పోషించే మన్నా కావాలా? వీ నీడ్ దీస్ థింగ్స్. అదే కాదు, యు నీడ్ ద లా. అంటే ఇవి అవి ఎలా నెరవేరుస్తావు? లా, కృప ద్వారా, బై గ్రేస్. ఏంటి ఆ ప్యాటర్న్? ముందు నేను వాళ్ళని ముందు నీతిమంతులుగా తీర్చేసి, అదేంటిది? తర్వాత వాళ్ళని శుభ్రం చేసి నువ్వు పరిశుద్ధం అని చెప్పి అప్పుడు లోపల నుంచి నేను నెమ్మదిగా నేను బయట వాళ్ళకి ఇచ్చేసిన మార్కులు నేను ముందు 100 మార్కులు ఇచ్చేస్తా వాళ్ళకి. తర్వాత వాళ్ళకి వచ్చే మార్కులు 5, 10, అది ఆ 10, 15 మార్కుల్ని నేను 100కి పెంచుతా లోపల నుంచి. వావ్, దట్స్ హౌ గాడ్ డస్. బయటికి యువర్ 100%. దిస్ ఈజ్ హౌ గాడ్ సిస్టమ్ ఇస్. గ్రేస్ ఈజ్ అబౌవ్.
ఒకవేళ మిరకల్స్ నువ్వు పరిశుద్ధంగా నువ్వు హోలీగా ఉంటేనే మిరకల్స్ జరిగేటట్టయితే దేవుడు అద్భుతాలు చేయ వాళ్ళని ఏమంటాడో తెలుసా? నేను ఈ నరకను ఎందుకు అంటాడు అంటే బై గ్రేస్ యూ క్యాన్ డూ మిరకల్స్. బై గ్రేస్ యూ క్యాన్ స్టిల్ బి హోలీ. ఒకసారి లెట్స్ గో టు గలేషియన్స్ 3 మొదటి నుంచి చదువుతాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక ఈ ఆజ్ఞలు పాటించి నేను పరిశుద్ధంగా ఉన్నా అనే దాని వల్ల మీకు పరిశుద్ధాత్ముడు వచ్చాడా? లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడే, నేను ఇప్పుడు పరిశుద్ధుడినే, నేను వేసినామని ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి అనే ప్యాటర్న్తో వచ్చింది ఆ సిస్టము, లేక నువ్వు ఫాస్టింగ్ చేసి ప్యూర్ అయ్యి హోలీ అయితే వచ్చాయా ఈ అద్భుతాలు? చూద్దాం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణుల. మీరు నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధాత్మని ఇచ్చేశాను, మీరు రోగాలు బాగు చేశారు, దయ్యాలను కూడా అన్నీ వెళ్ళగొట్టారు, ఇప్పుడేమో మేము హోలీ అయితేనే జరుగుతాయి అనే ప్యాటర్న్లోకి వెళ్ళిపోతారా? చూసారా? ద ప్యాటర్న్ ఈస్ బీయింగ్ చేంజ్డ్. మీరు చూస్తే పాత నిబంధనలో కూడా ఇదే ప్యాటర్న్. బై గ్రేస్ ద లా ఇస్ ఫుల్ఫిల్డ్, బై గ్రేస్ ద సూపర్ న్యాచురల్, బై గ్రేస్ ద లీడర్షిప్. అంటే అద్భుతాలు కృప ద్వారా జరగాల. నీవు పరిశుద్ధంగా నీతిమంతుడిగా ఉండాలంటే కూడా కృప ద్వారా ఉండాలి. ఆరోన్స్ రాడ్. నీవు రాజుగా ఉండాలంటే కృప ద్వారా ఉండాలి. సో గ్రేస్ ఈస్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్ టు బి ఫుల్ఫిల్డ్. సంబడి గెటింగ్ సంథింగ్? అందుకే ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హీ సెడ్ యూ కెనాట్ కమ్ టు ద ఎర్త్ వితౌట్ మదర్ అండ్ ఫాదర్. అనాథ అంటే ఏంటి? వాళ్ళు ఉన్నారు, మదర్ ఫాదర్ ఉన్నారు, బట్ దే హ్యావ్ ఇగ్నోర్డ్ యూ. దే లాస్ట్ దేర్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ మదర్ అండ్ ఫాదర్. ఉప్పు సారం కోల్పోయింది, ఓకే, అది వెలుగు కోల్పోయింది. సో మదర్ ఫాదర్ లేకుండా ఎవరూ రారు. లవ్. సో వితౌట్ లవ్ నో బడీ క్యాన్ బి బోర్న్ ఆన్ దిస్ ప్లానెట్. సో యుల్ బి బోర్న్, యుల్ బి ప్యూరిఫైడ్ బై లవ్, కరెక్టెడ్ బై లవ్, టాట్ బై లవ్. అందుకే కొరింథీయులు అంటాడు, ఈ వరాలన్నీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థం, ప్రేమతో వాడాలంట. సంబడి ఈజ్ లెర్నింగ్ సంథింగ్ టుడే బై దిస్ ప్యాటర్న్. You're getting it? You're getting it. If you are a strict person, if you want to do something, no, it won't work. So ఒక దేశము ఆశ్రయించబడాలంటే the law should be based on mercy. ఆ దేశ చట్టాలు నెంబర్ 1 యెహోవాను దేవుడిగా ఉండాలి, తర్వాత ఇవన్నీ ఉండాలి, చారిటబుల్ థింగ్స్. అందుకని అబ్రహామా నేను నిన్ను దేశముగా చేస్తానంటున్నాడు. ఐ విల్ మేక్ యు ఎ నేషన్. ఎలా చేస్తాడు? హీ విల్ టీచ్ దెమ్ అబౌట్ గాడ్ ఫస్ట్ అండ్ దెన్ ద ప్రిన్సిపల్స్. ద ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్. మెర్సీ, మెర్సీ. ఇట్ షుడ్ డిజైన్. ఈ దేవుని పెట్టుకోవాలా. నెంబర్ 1 యూ షుడ్ నో గాడ్ అండ్ దెన్ ద లాస్. దట్స్ హౌ ఎ నేషన్ విల్ బి బ్లెస్డ్. ఎవ్రీ సిటిజన్ షుడ్ నో హౌ ఎ నేషన్ షుడ్ బి బ్లెస్డ్. ప్రతి విశ్వాసికి తెలియాలా ఒక దేశం ఎలా ఆశీర్వదించబడుతుంది. నీ ఫ్యామిలీ కాడి నుంచి, ఇండివిజువల్ కాడి నుంచి షుడ్ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ టు బ్లెస్ యూ, యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఎ ఫ్యామిలీ, ఎ కాలనీ, స్టేట్, సిటీ అండ్ ఎ నేషన్. You see that? So God teaches it based on your vision. From an individual to a nation. You're getting it? All nations. This is a rule for every nation. Maybe ఈ చాప్టర్లో you have learnt a lot. ఇది అర్థమయ్యి ఒకవేళ ఇది if you can understand from this, it's blessed. చూసారా how from grace everything. Come on, let's finish that. మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పూర్ణవుతున్నారు. ముందు నువ్వు గ్రేస్ ద్వారా మొదలు పెట్టావు, ఇప్పుడు ఎందుకు ఇలాగైపోయావు? గ్రేస్, కృప అనేది పరిశుద్ధాత్ముడు పంపించింది. పరిశుద్ధాత్ముడు బాగుగా కళ్ళాన్ని శుభ్రం చేయు ఆత్మ. యు సీ దాట్? సో గ్రేస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్యూరిఫైయర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. The effects of grace.
కృప యొక్క పని ఏం చేస్తుంది? కృప పరిశుద్ధాత్మను పంపించి కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తుందంట. సో నో బడీ క్యాన్ ప్యూరిఫై లైక్ గ్రేస్. సో కృప శుభ్రం చేసినట్లు ఏది శుభ్రం చేయలేదంట. నో రూల్, నో రెగ్యులేషన్. ఒక అర్థమవుతుందా? కృప అంటే క్షమించేశాడు. నో, క్షమిస్తాడు. ఆ క్షమించినందు ఆ క్షమించిన దానికి తగినట్టుగా ప్యూరిఫికేషన్ కూడా చేస్తాడు. రైట్? ఇప్పుడు చూడండి అక్కడ, లెట్స్ కంటిన్యూ. 4th verse. 3-4 వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించు. విశ్వాసముతో బై గ్రేస్ యూ కెన్ రిసీవ్ అండ్ డెమాన్స్ట్రేట్ దీస్ పవర్స్. యూ కెన్ బి అ బ్లెస్సింగ్ టు యువర్ సెల్ఫ్, ఫ్యామిలీ అండ్ నేషన్స్ బై ద స్పిరిట్, బై గ్రేస్. విశ్వాసము ద్వారా ఆత్మ వచ్చేస్తుందంట. ఇది అద్భుతాలు చేస్తుంది. నువ్వు నీతిమంతుడు, యూ క్యాన్ డూ అండ్ డిక్లేర్. కాబట్టి నువ్వేం చేయాలా? పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు కాబట్టి కంపల్సరీ నిన్ను శుభ్రం చేసి తీరుతాడు. నీ అద్భుతాలు వ్యాలిడ్, యూ విల్ గో టు హెవెన్. యు ఆర్ గెటింగ్ ఇట్ నౌ. Exodus 25:15. యా. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉంచవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలను, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరలున్నర. చూసారా? మేలిమి బంగారంతో. ఈ సీట్ అప్పటికి ప్యూర్ గోల్డ్, కాంప్రమైజ్ లేదు. ఒకవేళ బరువు ఎక్కువైనా తప్పదు, సీట్ మటుకు గోల్డే. నో వుడ్, నో కవరింగ్, నో గోల్డ్ ప్లేట్. ఓకే, రైట్. సో గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ ఆమ్ ద సోర్స్ ఆఫ్ ద బ్రెడ్, డోంట్ ఫర్గెట్. గాడ్ ఈస్ టెల్లింగ్, నేను ఈ రొట్టె ఇచ్చా కాబట్టి నీకు రొట్టె కావాలంటే నేను కూడా కావాలి. సో యూ నీడ్ టు నో యువర్ ఫాదర్ వెరీ క్లోజ్లీ. నీ తండ్రిని లోతుగా తెలుసుకోవాలా, నా తండ్రిగా తెలుసుకోవాలా. ఓకే, నేసయ్య, నీవు ఆల్రెడీ మాలో ఉన్నావని, నీ పరిశుద్ధాత్మను మాలో పెట్టేశావని ఆ మనస్సాక్షి కలిగి ఉండి దాని ప్రకారం మేము జీవిస్తూ నీతో సహవాసం కలిగి, నీవు మా తండ్రి అయి ఉన్నావు, మేము ఈ కుమారులం అయి ఉన్నాము కాబట్టి ఆ సహవాసముతో, విధేయతతో మేము అధిక కృప పొందుకుంటూ, అలాగే నువ్వు ఇంత కృపిస్తున్నా, తల్లి తండ్రి ఇంత కృపిస్తున్నా వాళ్ళని గౌరవించాలని బైబిల్ చెప్తుంది. అలాగే దేవుడు ఇంత కృపామయుడైనా ఆయన్ని గౌరవిస్తూ, సహోదరులను ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తూ జీవించాలని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సో గాడ్ బ్లెస్ యూ.